సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చూస్తున్నారు కదా అందరూ శేఖర్ పాషా అన్ఫేర్ ఎలిమినేషన్ నాకైతే అనిపించింది భయ్య. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో శేఖర్ పాషా అయితే కార్లో అయితే తన ఫ్యామిలీ కార్ అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ వచ్చే కార్ అయితే శేఖర్ పాషా అయితే మనకు అయితే చాలా బాధ అనిపించింది నిజంగా. శేఖర్ పాషా అని కమెంట్ చేయండి. శేఖర్ పాషా అయితే ఫేర్ ఎలిమినేషన్ చూడండి భయ్య. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే శేఖర్ పాషా ఇదే కార్లో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నా భయ్య. నాకైతే చాలా ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ నిజంగా చెప్తున్నా. శేఖర్ భాష అయితే అన్ఫేర్ ఎలిమినేషన్ నిజంగా. సో చాలా దరిద్రపు ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ లో, కానీ శేఖర్ భాషని తీయడం అనేది కరెక్ట్ కాదు. పృథ్వీ వరస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడు, అయినా సరే ఈరోజు శేఖర్ భాషని ఎలిమినేట్ అవ్వడము నాకైతే మస్తు అనిపించలేదు. ఇది వరస్ట్ ఎలిమినేషన్, ఇది అన్ఫేర్ ఎలిమినేషన్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. శేఖర్ భాష ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా, అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా భయ్యా? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇది డెఫినెట్లీ నా ఒపీనియన్ అయితే అన్ఫేర్ ఎలిమినేషన్. సో భయ్యా నిజంగా బిగ్ బాస్ చూస్తున్నట్టయితే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని మీరే కమెంట్ చేయండి. ఇదైతే శేఖర్ భాషది అన్ఫేర్ ఎలిమినేషన్. నాకైతే ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా మన ఎక్స్క్లూజివ్ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. సో డెఫినెట్లీగా అన్ఫేర్ ఎలిమినేషన్, ఇది డెఫినెట్లీగా అన్ఫేర్ ఎలిమినేషన్ శేఖర్ భాషది. సో ఇదే కార్ అన్నమాట. చాలా చాలా అంటే చాలా ఎమోషనల్ గా బయటకు వెళ్ళిపోతుండు. సో ఇదే కార్ శేఖర్ భాషది అనమాట. సో ఇది రైట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. సో జూబ్లీ హిల్స్ కి అయితే వెళ్ళిపోతుంది భయ్యా. సో మనం వెళ్ళి ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఇంటర్వ్యూస్ అవన్నీ తీద్దాము. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది, చాలా బాధ అనిపించింది. మీకు ఎలా